వెల్కమ్ టు మన ఇంటి వంటలు. నాన్ వెజ్ ప్రియులకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం. పూర్వం వీటిని మట్టి పాత్రల్లోనే వండుకునేవారు. అలా మట్టి పాత్రలో విలేజ్ స్టైల్లో చేపల పులుసుని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: చేపలు 1 కేజీ, చింతపండు 50 గ్రాములు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 6 నిలువుగా కట్ చేసుకోవాలి, బెండకాయలు 5 మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొంచెం. ఒక బౌల్ తీసుకొని దానిలో కడిగి శుభ్రం చేసుకున్న చేపల ముక్కలను వేసి ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలకు బాగా పట్టించి దానిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చింతపండులో 1 గ్లాసు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చేపల పులుసు వండుకోవడానికి ఇప్పుడు మార్కెట్లో మట్టి పాత్రలు దొరుకుతున్నాయి. మట్టి పాత్రను తీసుకొని దానిలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న చేపల ముక్కలను దీనిలో వేసి 3 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండును కలిపి దాని రసం తీసి దీనిలో పోసుకోవాలి. ఇప్పుడు అదే చింతపండులో మరో గ్లాసు నీళ్లు పోసి దానిని కలిపి రసం తీసి చేపలకు కలపాలి. చింతపండు రసాన్ని ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి. పులుపు చూసుకొని వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మరో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చేపల పులుసును గరిటెతో కలపకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపితే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. పూర్వకాలం వండుకునే విధంగా మట్టి పాత్రలో రుచికరమైన ఆరోగ్యకరమైన చేపల పులుసును ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి వంటలు. టేస్టీ అండ్ హెల్దీ.